వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. అదేదో సినిమాలో బాస్ వస్తున్నాడు అయితే షర్ట్ వేసుకో, ప్యాంట్ వేసుకో అంటూ ఓ పాట వినే ఉంటారు. అలాగే వైసీపీ అధినేత జగన్ ప్యాలెస్ బయటకు వస్తున్నారంటే రాళ్ళు కలరు రెడీ చేసుకో, రప్ప రప్ప ఫ్లెక్సీలు రెడీ చేసుకో అని అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెంటపాల పర్యటనలో సింగయ్య మృతి కేసులో మొదట తనకేమీ సంబంధం లేదన్నట్టు వాదించిన జగన్ ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చానని చెప్పుకోవడంతో తన వల్లే ఆయన చనిపోయారని జగన్ ఒప్పుకున్నట్టయింది. కనుక కోడికత్తి పాస్పోర్ట్ కోసం కోర్టుకు వెళ్లడానికి నామోషిగా భావించిన జగన్ ఇప్పుడు సింగయ్య మృతి కేసులో విచారణకు పిలిస్తే పోలీస్ స్టేషన్ కి హాజరు కావడం చాలా నామోషిగా ఉంటుంది అని భావించారేమో. అందుకే పరుగున వెళ్లి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారనుకోవచ్చు. కానీ ఆయన అదృష్టం ఏంటంటే విచారణకు పిలిచేందుకు పోలీసులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఆ కేసును కొట్టేయాలని కూడా జగన్ భావిస్తున్నారు. అయితే నిన్న క్వాష్ పిటిషన్ వేస్తే ఈ రోజు కూడా హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించలేదు. ఇక రేపైన విచారణకు స్వీకరిస్తుందో లేదో కూడా తెలియదు. అనుకున్న టైంలో విచారణకెత్తి పిలిచింది, కానీ ఆ విచారణను మళ్ళీ పోస్ట్ పోన్ చేసింది కోర్టు. కనుక ఈలోగా పోలీస్ స్టేషన్ కు పిలిస్తే ముందే చెప్పుకున్నట్లు బాస్ వస్తున్నాడు అయితే షర్ట్ వేసుకో, ప్యాంట్ వేసుకో అంటూ అందరూ సిద్ధమవుతారు. ఇక వేలాది మందిని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ ఉద్రిక్తత వాతావరణం సృష్టించి ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యం గొంతు నులిమేస్తుందంటూ వైసీపీ నేతల చేత సోషల్ మీడియా చేత చెప్పించుకునే వెసులుబాటు కూడా ఎలాగో ఉంటుందని కూడా అందరూ అనుకుంటున్నారు. కానీ పార్టీ నేతలని కేసులు పట్టించుకోండి, జైలుకు వెళ్ళండి అని నూరు పోసిన జగన్ ఇంకా నోటీస్ రాకముందే కోర్టుకు ఎందుకు పరిగెత్తారు అంటే పార్టీ నేతలకి కార్యకర్తలకు చెప్పిన మాటలు ఆయనకు వర్తించవా అనే సందేహం కూడా కలుగుతుంది. తనని ప్రజల మధ్యకు రాకుండా అడ్డుకునేందుకే కూటమి ప్రభుత్వం ఇటువంటి కుట్రలు చేస్తుందని జగన్ ఆరోపిస్తున్నారు. దాన్నే మరోలా చెప్పుకుంటే ఇలా ఏదో ఓ కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతోనే బయటకు రావడం లేదనుకోవచ్చు అని కూడా అనుకోవచ్చు. ఇందుకు హైకోర్టులో వేసిన ఈ క్వాష్ పిటిషనే కారణమని చెప్పొచ్చు. అయితే బయటకు వచ్చినందుకు నాకు సరైన రక్షణ లేదు, నేను మాజీ ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రి బయటకు వస్తే ఇటువంటి రక్షణేనా అని కూటమి మీద ఓ ఎగబాకిన జగన్ ఇప్పుడు తను తప్పు చేసినట్టు అనుకుంటున్నారా, తప్పు చేయనట్టు అనుకుంటున్నారా అని చెప్పి తనకు తానే సందేహపడుతున్నారు. ఒకవేళ తను తప్పు చేయలేదనుకుందాం అనుకోండి, మరి కోర్టులో ఎందుకు క్వాష్ పిటిషన్ వేసినట్లు? ఓకే, తప్పు చేశారు అని అనుకుందాం అనుకోండి, మరి చంద్రబాబు నాయుడిని ఆ 14 క్వశ్చన్ల గురించి ఎందుకు అడిగినట్టు? ఓకే, మళ్ళా తప్పు చేయలేదు అనుకుందాం అనుకోండి, మరి ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఎందుకు ఇచ్చినట్టు? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా అటు రాజకీయ నాయకుల్లో, ఇటు కార్యకర్తల్లో, అటు ప్రజల్లో కూడా బాగానే తలెత్తుతున్నాయి. ఇక్కడ అదృష్టం ఏంటి అంటే కార్యకర్తలకు చెప్పిన మాటలు తనకు వర్తించవన్న రీతిలో తనకు తానుగా అయితే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లాల్సిందే విచారణకి. మరి విచారణకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్ కి ఇద్దరు ముగ్గురు రావాలని సూచిస్తే వెనకల 300 మందినైనా వేసుకొని రావచ్చు. అక్కడ కూడా నాదేం తప్పు లేదు, కూటమి ప్రభుత్వాన్ని తప్పు, నేను రావద్దన్నా కూడా నా ఫ్యాన్స్ వస్తున్నారు, మీరు అడ్డు చెప్పుకోవాలి కదా అని కూడా ఇక్కడ మాట దురుసు మాటలు అయితే చెప్పాల్సి ఉంటుంది. అయితే చూద్దాం, మరి ఇటువంటి తీరుతోనే జగన్ వ్యవహరిస్తారా, ఇప్పటికైనా మారుతారా, కూటమి ప్రభుత్వం మీద దుయ్యబట్టడం తప్పించుకుంటారా, లేకపోతే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారా, లేకపోతే కార్యకర్తలకు కూడా తినలాగే చేయమని, తననే అనుసరించమని సందేశాలు ఇస్తారా అంటే మరి వేచి చూడాల్సిందే. ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో, చేర్పులు జరగబోతున్నాయో, ఇక ఈ సింగయ్య మృతి పట్ల ఈ కేసు విషయంలో ఇంకా ఎటువంటి విచారణలు జరగబోతున్నాయో, న్యాయస్థానం అయితే పిటిషన్ అయితే వాయిదా వేయడం జరిగింది. మరి వేచి చూడాలి. ఆ పిటిషన్ రోజు ఏం జరగబోతుందో, ఆ విచారణలో ఎటువంటివి బయటపడతాయో, తప్పు ఎవరిదో, నిందితులు ఎవరో, ఎవరు తప్పు చేశారో, ఎవరు ఎవరి మీదకి రాళ్ళు రువ్వుకుంటారు అనేది. ఇక రాజకీయంలో ఇవన్నీ సహజమే, కానీ మరి ఇక న్యాయస్థానమైన ఫైనల్ గా ఏదో ఒకటి తేల్చాల్సిందే కదా, ఎవరి వల్ల ఈ నష్టం జరిగింది అనేది. మరి ఈ మధ్య కాలంలో అయితే జగన్ యొక్క కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా జగన్ కి సంబంధించిన సెక్యూరిటీ కూడా కొంతవరకు తగ్గినట్టే. ఈ విషయంతోనే ఇక భయపడి చేస్తున్నాడు జగన్ అని కూడా చాలా మంది అంటున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి ఏం జరగబోతుందా అని. చూసారు కదా, ఇవి ఇవాల్టి ఫ్రెష్ అప్డేట్స్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.